మనలో చాలామందికి క్షుద్రశక్తుల భయం ఉంటుంది. క్షుద్రశక్తుల నుంచి రక్షణ పొందేందుకు మంత్రగాళ్లను ఆశ్రయిస్తూ ఉంటారు. తాయెత్తులు కట్టించుకుంటూ ఉంటారు. తాయెత్తుల వలన ఎంతవరకు పరిష్కారం దొరుకుతుందో ఎవ్వరూ కూడా చెప్పలేరు. అయితే ఈ దేవిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తే క్షుద్రశక్తుల భయం తొలగిపోతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అమ్మవారికి పూజలు హోమాలు చేయటం వలన అన్నిట విజయమే సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పూర్వకాలంలో రాజులు యుద్ధాలు గెలిచేందుకు ఈ అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించేవారు. ప్రత్యేక హోమాలు కూడా జరిపించేవారు. సాధారణంగా హోమం జరిపించే సమయంలో అగ్నికి వివిధ రకాల పదార్థాలను సమర్పిస్తూ ఉంటారు. అయితే ఈ అమ్మవారికి జరిపించే హోమం చాలా భిన్నంగా ఉంటుంది. అమ్మవారి హోమ క్రతువులో ఎండుమిరపకాయలను వినియోగిస్తూ ఉంటారు. హోమగుండంలో ఎన్ని ఎండుమిరపకాయలు వేసినా ఘాటు తగలదని చెబుతూ ఉంటారు. ఇప్పటికీ అమ్మవారికి ఎండుమిరపకాయలతోనే హోమం నిర్వహిస్తూ ఉంటారు. క్షుద్రశక్తుల భయాలను పోగొట్టే ప్రత్యంగిర అమ్మవారికి ఆలయాలు చాలా తక్కువగా మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి తమిళనాడులో ఉన్నది. తమిళనాడులోని కుంభకోణానికి సమీపంలో అయ్యావరే అటవీ ప్రాంతంలో మహాప్రత్యంగిరా దేవి అమ్మవారి ఆలయం ఉన్నది. ఇక్కడ అమ్మవారు నికుంభిలా దేవిగా పూజలు అందుకుంటుంది. దేశంలోని మిగతా ప్రత్యంగిరా దేవి ఆలయాలతో పోలిస్తే ఈ అమ్మవారు శక్తి స్వరూపిణిగా చెబుతూ ఉంటారు. ఈ ఆలయంలో పూజలు జరిపించేందుకు నిత్యం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు. లక్ష సింహ ముఖాలతో బగబగ మండే కేశాలతో త్రినేత్రాలతో అవతరించి రాక్షస సంహారం గావించిన ఆదిపరాశక్తి ప్రత్యంగిరా దేవి అని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడు, హనుమంతుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు వంటి మహనీయులు ఎందరో ప్రత్యంగిరా దేవిని పూజించి విజయాలు సాధించారు. అమ్మవారు ఉగ్రస్వరూపిణి కావటంతో ప్రత్యంగిరా దేవికి దేవాలయాలు నిర్మించి పూజలు చేయటం అంటే మామూలు విషయం కాదని, అందుకే అమ్మవారికి దేశంలో అతి కొద్ది సంఖ్యలో మాత్రమే దేవాలయాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు. ఇక శత్రు సంహారం, దారిద్ర్య నివారణ, మంచి ఆరోగ్యం కోసం ప్రత్యంగిరా దేవిని పూజిస్తారు. శనీశ్వరుడి శంఖం పేరు ప్రత్యంగిర. ఏలినాటి శని దోషంతో బాధపడేవారు ప్రత్యంగిరా దేవిని పూజిస్తే మంచిదని కూడా పెద్దలు చెబుతున్నారు. సంతానం లేని వారు ఈ అమ్మవారిని ఆరాధిస్తే సంతానం కలుగుతుందని కూడా ప్రతీతి. రజోగుణ ప్రధాన దేవత కనుక ప్రత్యంగిరా దేవికి ఎండుమిరపకాయలు, తెల్ల ఆవాలు, నల్ల ఉప్పు, సొంటి, సమిదల వంటి రాజద్రవ్యాలతో అది అమావాస్య నాడు ప్రత్యేక అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తూ ఉంటారు. సృష్టి ఆరంభంలో దేవతలకు దానవులకు యుద్ధం జరుగుతున్నప్పుడు విష్ణుమూర్తి ఒక రాక్షసుని సంహరించడానికి తన సుదర్శన చక్రాన్ని సంధించగా ఆ సుదర్శన చక్రం ఆ రాక్షసుని ఏమీ చేయలేక తిరిగి వచ్చిందట. ఆ సంగతి తెలుసుకున్న శివుడు కోపంతో తన త్రిశూలాన్ని ప్రయోగించాడట. ముక్కంటి త్రిశూలం కూడా విఫలం అవటంతో విజయ గర్వంతో ఆ రాక్షసుడు శివకేశవుల వెంటపడినట్లు కూడా పురాణాలు చెబుతున్నాయి. దాంతో వారిద్దరూ తమకిక ఆదిపరాశక్తే దిక్కు అని తలచి ఆ తల్లిని ప్రార్థించారట. అప్పుడు ఆ ఆదిపరాశక్తి లక్ష సింహ ముఖాలతో అతి భయంకరంగా ఆవిర్భవించి రాక్షసుడిని, అతడి సైన్యాన్ని సంహరించింది. లోకాలనే భయపెట్టే విధంగా భీకర ఆకారంతో ఉన్న అమ్మవారిని చూసి దేవతలంతా భయంతో పారిపోయారని, అందుకే ప్రత్యంగిరా దేవికి పూజాదికాలు నిర్వహించే ఆచారం అంతగా లేదని చెబుతూ ఉంటారు. ఇక అధర్వణ వేదంలోని మంత్రాలలో ఈ అమ్మవారి ప్రస్తావన వస్తుంది కాబట్టి అధర్వణ భద్రకాళి అని శత్రువులకు ఊపిరాడకుండా చేసే శక్తి కనుక నికుంభిల అని ప్రత్యంగిరా అమ్మవారిని పిలుస్తూ ఉంటారు. ప్రత్యంగిరా దేవి ఆరాధన రామాయణ కాలానికి ముందు నుంచే ఉంది. శ్రీరాముడు, హనుమంతుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు, నరకాసురుడు, ఘంటాకర్ణుడు, జరాసంధుడు ఇలా అనేక మంది ప్రత్యంగిరా దేవిని అనేక రూపాల్లో పూజించారని పురాణాలు చెబుతున్నాయి. రావణాసురుని కుమారుడైన ఇంద్రజిత్తు ప్రత్యంగిరా దేవిని నికుంభిల రూపంలో పూజించి ఉపాసన చేసేవాడని, ఏదైనా యుద్ధానికి వెళ్లే ముందు ఆ అమ్మవారికి యజ్ఞం చేసి జంతు బలులు ఇచ్చి బయలుదేరేవాడని,
అందుకే అతనికి అపజయం అన్నదే ఉండేది కాదని పురాణాలు చెబుతున్నాయి. రామరావణ యుద్ధం జరిగేటప్పుడు కూడా ఇంద్రజిత్తు యథాప్రకారం ప్రత్యంగిరాదేవి అభయం కోరుతూ ఒక యజ్ఞం మొదలుపెట్టగా యజ్ఞానికి విఘ్నం కలిగిస్తే అతన్ని జయించడం సులువని వానరసేనకు విభీషణుడు చెప్పాడట. దాంతో వానరులంతా వెళ్ళి యాగమండపాన్ని యజ్ఞాన్ని ధ్వంసం చేశారట. అప్పటికే సమయం మించిపోతూ ఉండటంతో యజ్ఞాన్ని సగంలోనే ఆపేసి యుద్ధానికి బయలుదేరాడట ఇంద్రజిత్తు. ఆ రోజే లక్ష్మణుడిని ఎదుర్కొని అతని చేతిలో హతమయ్యాడట. ప్రత్యంగిరాదేవికి పూజలు హోమాలు చేయటం మొదలు పెడితే పూర్తయ్యే వరకు కదలకూడదని, ఒకవేళ మధ్యలోనే నిలిపివేస్తే అమ్మవారు వారినే బలి తీసుకుంటుందని చెబుతూ ఉంటారు. ఇంద్రజిత్తు మరణానికి ఇదే కారణమని పురాణాలు కూడా చెబుతున్నాయి. అమ్మవారికి ఉత్తరాదిన మానస సరోవరంలోను, దక్షిణాదిన తమిళనాడులోని కుంభకోణంతో పాటు కర్ణాటకలోని హోసూరు, ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, తెలంగాణలోని హైదరాబాద్ నగరంలోనూ ఆలయాలు ఉన్నాయి. హైదరాబాదులోని దిల్సుఖ్ నగర్ సమీపంలోని కుర్తాలం పీఠంలో ప్రత్యంగిరాదేవి అమ్మవారి ఆలయం ఉన్నది. ఈ ఆలయాన్ని భక్తులు ప్రతిరోజు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటూ ఉంటారు. ఆదివారాలు, అమావాస్య రోజున అమ్మవారికి హోమాలు పెద్ద సంఖ్యలో జరుగుతూ ఉంటాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.